హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేత షార్ట్స్. ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ టమాటో పచ్చడి అండి. చాలా బాగుంటుంది. చట్నీ, దోశ, ఇడ్లీ దేనితోనైనా ఒకసారి రెసిపీని ఇలా ట్రై చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టండి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక జీరా యాడ్ చేయాలి. జీరా క్రాకులు అయిన తర్వాత మనం గార్లిక్ యాడ్ చేసుకోవాలండి. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలాగే చూడండి. లైట్గా ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. మన స్పైస్ బట్టి వీటిని మిక్స్ చేసుకోవాలండి. ఇంకా దీంట్లో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయము. దాని తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్, టర్మరిక్ కూడా యాడ్ చేసుకుంటే టమాటోస్ త్వరగా కుక్ అవుతాయండి. వాటర్ కూడా త్వరగా రిలీజ్ అవుతుంది. ఒకసారి చక్కగా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ అలాగే వెయిట్ చేసాక వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు లిడ్ పెట్టండి. 5 to 7 మినిట్స్ అలాగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. చూడండి, చక్కగా కుక్ అయింది కదండి. హాఫ్ కుక్ అయింది. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది చింతపండు యాడ్ చేసుకుంటే. చింతపండుని కూడా ఒక 2 మినిట్స్ అలాగే కుక్ అయ్యే వరకు వెయిట్ చేయండి. చక్కగా మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. ఇది కూల్ అయ్యే వరకు వెయిట్ చేయండి. దాని తర్వాత చక్కగా మిక్సర్ కప్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమేనండి. చూడండి, మనం చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా పేస్ట్ లాగా. ఇప్పుడు కప్లో సర్వ్ చేసుకోవాలండి. సర్వ్ చేసుకొని పైన తాలింపు పెట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వేడి దోశ, ఇడ్లీ దాంతో కూడా ట్రై చేయండి ఈ రెసిపీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.